2019లో మలయాళంలో వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లూసిఫర్ భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ఎల్2 ఎంపురాన్ మార్చి 27న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ మూవీ మొదటి రోజు ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం వరల్డ్ వైడ్గా 58 కోట్ల గ్రాస్ అందుకున్నట్లు తెలుస్తుంది. ఒక్క ఇండియాలోనే 22 కోట్ల నెట్ను వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో మలయాళం నుంచి 19.45 కోట్లు, తెలుగులో 1.2 కోట్లు, మలయాళంలో 8 లక్షలు, హిందీలో 5 లక్షలు, కేరళలో 5 లక్షల నెట్ను వసూలు చేసినట్టు ట్రేడ్ భావిస్తుంది. పృథ్వీరాజన్ సుకుమారన్ లూసిఫర్ 4 రోజుల వీకెండ్ కలెక్షన్లు 55.40 కోట్లు నమోదవగా, రీసెంట్గా వచ్చిన పృథ్వీరాజన్ సుకుమారన్ ఆడు జీవితం చిత్రం 4 రోజుల వీకెండ్ కలెక్షన్లు 64.14 కోట్ల వరకు గ్రాస్ను అందుకుంది. అయితే ఈ చిత్రాలను ఎల్2 లూసిఫర్ డే 1నే కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్గా మొదటి రోజు 60 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తున్నట్టు ట్రేడ్ భావిస్తుంది. మరోవైపు ఈ చిత్రం బుక్ మై షోలో 13,34,120 టికెట్లతో మంచి జర్నీని ప్రారంభించింది. అయితే ఈ చిత్రానికి సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ల ఖర్చులు అన్నీ కలుపుకొని 150 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియాలో 70 కోట్లు, ఓవర్సీస్లో 30 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక హిందీలో అనిల్ తడాని, తెలుగులో దిల్ రాజు, కన్నడలో హంబోలే ఫిల్మ్స్, తమిళంలో గోకులం గోపాలన్ రిలీజ్ చేశారు ఈ చిత్రాన్ని.